ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రక్త పరీక్షలు చేసినప్పుడు అందులో హోమోసిస్టీన్ అనేది కాస్త మోతాదుకి మించి ఉండటం ద్వారా గుండె జబ్బులు వచ్చే రిస్క్ బాగా ఎక్కువ ఉంటుంది అనేది చాలామందికి తెలియట్లేదు. ఈ మధ్య కాస్త ఇట్లాంటిది ఎక్కువగా వినిపించటం వల్ల చాలామంది దీని గురించి అవగాహన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ హోమోసిస్టీన్ బ్లడ్లో ఉండాల్సిన మోతాదు కంటే పెరిగితే మరి రక్తనాళాల లోపల పొర డ్యామేజ్ అవ్వటం, అక్కడ కొవ్వు కొలెస్ట్రాల్ పనికిరాని ఇట్లాంటి కాల్షియం కానీ ఇట్లాంటి వేస్ట్ మెటీరియల్ డిపాజిట్ అవ్వడం, రక్తం గడ్డగట్టే స్థితి పెరిగి గుండె జబ్బుల రిస్క్ బాగా పెరుగుతుంది. మరి అలాంటి గుండె జబ్బులకు దారితీసే హోమోసిస్టోన్ అసలు ఎందుకు పెరుగుతుంది, అది పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, మరి గుండె లోపల హై రిస్క్ని కలిగించడానికి ఇది ఎలా కారణం అవుతుంది, దీని పట్ల మీకు ఈ హోమోసిస్టీన్ గురించి సామాన్యులకు కూడా కాస్త సులభంగా అర్థమయ్యే విధంగా మనం ఈరోజు ప్రత్యేకంగా అవగాహన కలిగించుకోబోతున్నాం. ఈ హోమోసిస్టీన్ అనేది మన శరీరంలో జీవక్రియలో తయారవుతుంది. మెటబాలిజంలో ప్రాసెస్లో హోమోసిస్టీన్ అనేది తయారవుతుంది. ఈ హోమోసిస్టీన్ అనే దాని అవసరం ఏమిటి అంటే, మిథియోనిన్ అనే ఒక అమైనో యాసిడ్ మన బాడీకి చాలా అవసరమైన అమైనో యాసిడ్ అండి. అది తయారవ్వాలంటే హోమోసిస్టీన్ అనేది కావాలి. ఈ మిథియోనిన్ అనేది గ్లూటాథియోన్ లివర్ డీటాక్సిఫికేషన్కి చాలా ముఖ్యం కదా. అలాంటి చోట ఈ మిథియోనిన్ కావాలి. అంటే ఈ మిథియోనిన్ అనే అమైనో యాసిడ్ తయారవటానికి హోమోసిస్టోన్ అతి ముఖ్యమైన అవసరం. ఈ హోమోసిస్టీన్ అనేది మిథియోనిన్ తయారయ్యే సింథసిస్లో వినియోగింపబడితే హోమోసిస్టోన్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. ఈ హోమోసిస్టీన్ అనేది మిథియోనిన్ తయారయ్యే క్రమంలో ఉపయోగంలోకి రాకుండా కన్వర్ట్ అవ్వకుండా కూడా అట్లాగే ఉండిపోతే హోమోసిస్టోన్ పెరిగిపోతుంది. అలా పెరిగిపోతే మనకి హై రిస్క్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈ హోమోసిస్టోన్ పెరగటానికి కారణం ఏమిటి అంటే, 3 రకాల పోషకాలు హోమోసిస్టోన్ పెరగకుండా హోమోసిస్టోన్ తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ 3 పోషకాలు మనలో లేనప్పుడు మాత్రం హోమోసిస్టోన్ పెరిగిపోతుంది. ఆ 3 పోషకాలు మరి మీలో ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. దాని పట్ల అవగాహన ఇక్కడ. మొట్టమొదటిది B12 అనే విటమిన్ కావాలి. ఎవరికైతే B12 లోపిస్తుందో, ఈ B12 అనేది ఉంటేనే హోమోసిస్టోన్ మిథియోనిన్గా తయారవడానికి అవకాశం కలుగుతుంది. కన్వర్షన్కి అది కావాలన్నమాట. అందుకని ఎవరికైతే B12 లోపం ఉందో మరి అలాంటి వారందరికీ హోమోసిస్టోన్ పెరగటానికి ఇది ఒక B12 లోపం కారణం అవుతుంది అనమాట. శాకాహారులకు 190 మందికి B12 లోపం ఉంటుంది. మరి చూసుకోరు. రక్తంలో హోమోసిస్టోన్ పెరిగిపోయి ఉంటే భవిష్యత్తులో హార్ట్ రిస్క్లు చిన్న ఏజ్ పిల్లలకు కూడా రావడానికి కూడా ఇది ఒక కారణం అనమాట. ఇక రెండవది B9 విటమిన్, ఫోలిక్ యాసిడ్ అంటారు. ఈ ఫోలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ హోమోసిస్టీన్కి ఒక మిథైల్ గ్రూప్ని డొనేట్ చేస్తుందండి. అప్పుడు హోమోసిస్టోన్ మిథియోనిన్గా తయారవుతుంది. అలా హోమోసిస్టోన్ మిథియోనిన్గా కన్వర్ట్ అవ్వటానికి B9 ఫోలిక్ యాసిడ్ కావాలి. B9 లోపించింది, మీరు అన్ని పాలిష్ పట్టిని రిఫైన్ చేసినవి తింటారు. B9 ఫోలిక్ యాసిడ్ 0. అలాంటి వారికి హోమోసిస్టీన్గానే మిగిలిపోతుంది. మిథియోనిన్గా కన్వర్ట్ అయితే హోమోసిస్టీన్ తగ్గిపోతుంది. కన్వర్ట్ అవ్వదనుకోండి, మిథియోనిన్ హోమోసిస్టీన్ పెరిగిపోతుంది. ఇది రెండవ రీజన్ హోమోసిస్టీన్ పెరగటానికి. మూడవ రీజన్ ఏమిటో తెలుసా? B6 విటమిన్. ఇది B కాంప్లెక్సే. ఈ B6 విటమిన్ ఏమిటి చేస్తుందంటే హోమోసిస్టీన్ మిథియోనిన్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ముందు హోమోసిస్టీన్ సిస్టీన్గా కన్వర్ట్ అవ్వాలట. ముందు ఆ ప్రాసెస్ అవ్వాలి. ఆ ప్రాసెసింగ్కి B6 విటమిన్ కావాలి. ఆ ప్రాసెస్ అవ్వకపోతే ఇక మిథియోనిన్ తయారు కాదు, హోమోసిస్టీన్గా బ్లడ్లో మిగిలిపోతుంది మళ్ళీ. అందుకని ఈ 3 రకాల B కాంప్లెక్స్ విటమిన్లు ముఖ్యంగా అవసరం. అన్నీ రిఫైన్ చేసి పాలిష్ పట్టి గుండు కొట్టి నున్నగా చేసి తినటం వల్ల, వైట్ ప్రోడక్ట్స్ తినటం వల్ల ఇవన్నీ లాసే. మరి లోపిస్తున్నాయో లేదు ఎవరిని చూసుకుంటున్నామండి. అందుకని వీటి లోపం కారణంగా హోమోసిస్టోన్ మిథియోనిన్గా కన్వర్ట్ అవ్వాల్సింది కన్వర్షన్ అవ్వకుండా హోమోసిస్టీన్గానే బ్లడ్లో మిగిలిపోతుంది. బ్లడ్లో మిగిలితే బ్లడ్లో హోమోసిస్టీన్ పెరిగిపోతుంది. మరి ఎంత ఉంటే నార్మల్, ఎంత ఉంటే రిస్క్ ఉండదు, ఎంత ఉంటే హై రిస్క్, ఇవి మీకు తెలియటం కోసం ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ని ఇద్దాం. పిల్లలకి, ఈ టీనేజ్ ఏజ్ పిల్లలందరికీ కూడా ఈ హోమోసిస్టీన్ అనేది 4 నుంచి 10 వరకు మైక్రోమోల్స్ పర్ లీటర్ ఉండాలి. అదే 20 ఏళ్ళు పైబడిన పెద్దలందరికీ కూడా 5 నుంచి 15 మైక్రోమోల్స్ పర్ లీటర్ ఉండాలి.
ఇట్లా ఉంటే నార్మల్ హెల్దీ. ఇక ఇలా నార్మల్గా ఉండాల్సింది పెరగటాన్ని 16 నుంచి 30 మధ్యలో మైక్రోమోల్స్ పర్ లీటర్ ఉందనుకోండి హోమోసిస్టిన్, అప్పుడు దీన్ని మీరు మైల్డ్ హోమోసిస్టీనిమియా అంటారనమాట. 31 నుంచి 100 మైక్రోమోల్స్ పర్ లీటర్ ఉంటే మోడరేట్ హైపర్ హోమోసిస్టీనిమియా అంటారు. బాగా రిస్క్ మోడరేట్గా ఉంది. ఇక 100 దాటి మైక్రోమోల్స్ పర్ లీటర్ కనుక హోమోసిస్టిన్ ఉంటే దాన్ని సివియర్ హైపర్ హోమోసిస్టీనిమియా అంటారు. ఇది చాలా రిస్క్ అనమాట. అందుకని ఎప్పుడన్నా ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు హోమోసిస్టిన్ ఎంత ఉందనేది 18-20 ఏళ్ల వయసు పిల్లల నుంచి చెకప్ చేయించుకోవడం కూడా మంచిది. అవి కనుక రేంజ్ ఎక్కువ ఉందంటే హార్ట్ రిస్క్ ఎక్కువ ఉన్నట్టు. ఏమవుతుందో హార్ట్కి తెలుసా? ఈ హోమోసిస్టిన్ బ్లడ్లో ఎక్కువ ఉండే కొద్దీ ముందు రక్తనాళాల పొరని నున్నగా అట్లా జారి వెళ్ళిపోతుంది. రక్తనాళాల లోపల కొవ్వు, కొలెస్ట్రాల్, ప్లేట్లెట్స్ ఏం పట్టుకోకుండా నున్నగా స్మూత్గా ఉండే పొర రక్తనాళాల లోపల ఉండాలి. ఇప్పుడు గోడకి లప్పం పెట్టి పేపర్ కొట్టేసి ఆయిల్ పెయింట్ వేస్తే చూడండి దుమ్ము ధూళి ఎట్లా జారిపోతుంటుంది. గోడకి కొన్ని పెయింట్లు లామినేట్ వేసిన పెయింట్లను టీవీలో చూపిస్తుంటారు కదా, అలా మీ లోపల పొర స్మూత్గా ఉండాలి అన్ని రక్తనాళాల లోపల. అలా ఉండాల్సిన లోపల పొర రఫ్గా అవుతుందన్నమాట. అంటే లప్పం పెట్టకుండా ఉంటే ప్లాస్టింగ్ చేసిన గోడ ఎట్లా గరుగ్గా ఉంటుంది, అలా గరుకుగా మారేటట్టు హోమోసిస్టిన్ పెరిగినప్పుడు అవుతుంది. రక్తనాళాల లోపల పొరలు ఇట్లా మారుతూ ఉంటాయి మెల్లగా. అలా ఎందుకు మారుతుందంటే అక్కడ ఇన్ఫ్లమేషన్, హోమోసిస్టిన్ వల్ల రక్తనాళాల ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ పొర రఫ్నెస్ వచ్చేస్తుంది. ఇక రెండవ రిస్క్ ఏంటంటే హార్ట్కి హోమోసిస్టిన్ పెరిగే కొద్దీ అలాంటి చోట రక్తనాళాలు కొవ్వు, కొలెస్ట్రాల్, కాల్షియము, ప్లేట్లెట్స్ ఇట్లాంటివి పేరుకుపోయి నేరో అయిపోతుంది. ఎథెరోస్క్లిరోసిస్ వచ్చే రిస్క్ పెరిగిపోతుంది అనమాట. ఆ భాగాల్లో రక్తనాళాలు సన్నగిల్లిపోతుంటాయి. ఆ పొడికిల్ లాంటివి వచ్చి లేకపోతే కొవ్వు, కొలెస్ట్రాల్ లాంటివి పేరుకుపోయి. ఇది రెండవ రిస్క్. మూడవది ఏమిటంటే ఈ హోమోసిస్టిన్ ఎక్కువయ్యే కొద్దీ రక్తం గడ్డగట్టే స్థితి ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. క్లాట్స్, బ్లడ్ క్లాట్స్ వచ్చేసి అడ్డుపడుతూ ఉంటాయి. ఎక్కువ క్లాట్స్ తయారయ్యే గుణం బ్లడ్లో ఎక్కువ అవుతుంది అనమాట. ఈ 3 రిస్కులు హోమోసిస్టిన్ వల్ల పెరుగుతుంటాయి. కాబట్టి హోమోసిస్టిన్ తగ్గాలంటే తౌడు లాంటివి బాగా తీసుకోండి. రెడ్ రైస్ బ్రాన్, బ్రౌన్ రైస్ బ్రాన్, తౌడు తెచ్చి రోజు అంత తౌడుని ఒట్టిగా తినటమో, పులకా పిండిలో కలిపేసుకోవడం, నీళ్ళలో కలుపు త్రాగటమో, ఏదో రూపంలో తౌడు తినండి. బాగా ఎక్కువ బి కాంప్లెక్స్, B6, B9. B6 అయితే పొద్దుతిరుగుడు విత్తనాల్లో బాగా ఉంటాయి. B6, B9 కాబోలీ శనగలు, ఇది బాగా మంచిది. B12 విటమిన్ పుట్టగొడుగుల్లో ఉంటుంది. మరి మామిడికాయ టెంక జీడిపొడిలోని B12 బాగా ఉంటుంది శాకాహారులకి. అటు పుట్టగొడుగులు, ఇటు మామిడికాయ టెంక జీడిపొడి, ఈ 2 శాకాహారులకి B12 రిచ్ సోర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఉపయోగించుకోగలిగితే ఈ 3 ఆహారాలు పోషక లోపం లేకుండా చేసుకోగలిగితే హోమోసిస్టిన్ మిథియోనిన్గా కన్వర్ట్ అయిపోయి బ్లడ్లో హోమోసిస్టిన్ నార్మల్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ హోమోసిస్టిన్ అనేది హై రిస్క్ని ఈ రోజుల్లో కలిగించడానికి, గుండె జబ్బులకు దారితీయడానికి ప్రధాన కారణం అవుతున్నది. కాబట్టి కాస్త ఈ 3 పోషకాల విషయంలో అందరూ అటెన్షన్ పెడితే బాగుంటుంది, చెకప్ చేయించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.